చరణ్ బీస్ట్ మోడ్ మరి పెద్ద సినిమా కోసం రామ్ చరణ్ గారు అయితే ఎంతో కష్టపడుతున్నారు. సో ఆయన బాడీ డెవలప్మెంట్ అంతా కూడా పెంచుకొని మొత్తం దానికి తాగిన వర్కౌట్స్ అయితే చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఒక్క ఫ్లాప్ సినిమా తనలో ఎంత మార్పును తీసుకొచ్చిందని చెప్పి ఇక్కడే తెలుస్తుంది. ఖచ్చితంగా గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా చరణ్ గారిని మాకు ఇలాంటి సినిమాలు వద్దు, మాకు ఏదైనా మంచి సినిమా కావాలి, ఎలివేషన్స్ కావాలి, అది ఇది కావాలని చెప్పి సో మరి రామ్ చరణ్ గారు అయితే అన్నీ ఆలోచించుకొని బుచ్చిబాబు గారితో అయితే పెద్ద సినిమాను ఓకే చేశారనమాట. సో మరి ఆ సినిమా కోసం అయితే తగిన కసరత్తులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఒక క్రికెట్ ప్లేయర్గా కనిపిస్తున్నారు. సో మరి ఇంకా వేరే స్పోర్ట్స్ జోనర్స్ కూడా ఉంటాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో ఈ కథలో మల్టిపుల్ లేయర్స్, మల్టిపుల్ స్పోర్ట్స్ ఉంటాయి. సో దానికోసం రామ్ చరణ్ గారి బాడీ అటు ఇటు డెడికేషన్ అవుతూ ఉంటుంది. సో అట్లాగే జిమ్ బాడీ చూపించాలి. సో అతనికి ట్రైనర్గా శివరాజ్ కుమార్ గారు ఉంటారని కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా అతన్ని ట్రైన్ చేస్తారు. అతన్ని ఏదైతే తన లోపాలు ఉన్నాయో ఆ సినిమాలో వాటిని పైకి తీసుకొచ్చి అతనిలో ఉన్న ఫోకస్ని తీసుకొచ్చే క్యారెక్టర్ అయితే ఆయన చేస్తున్నారనమాట. సో మరి రామ్ చరణ్ గారు అయితే ఈరోజు మార్నింగ్ తన జిమ్ బాడీని వర్కౌట్ చేస్తున్నట్లుగా ఫోటోను అయితే సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగిందనమాట. అటు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మొత్తం కూడా ఫుల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఖుషి అవుతున్నారు. ఇంత యాక్టివ్గా మామూలుగా అయితే రామ్ చరణ్ గారు ఎక్కువ యాక్టివ్గా ఉంటారనమాట. సో ఎప్పుడో అంతకుముందు వీవీఆర్ సినిమాకి తన బాడీ అంతా కూడా చేస్తున్నట్లు రంగస్థలం టైంలో యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో మళ్ళీ తర్వాత కొంచెం అంతగా సోషల్ మీడియాలో యాక్టివ్గా కనపడలేదన్నమాట. సో మళ్ళీ పెద్ద సినిమా కోసం ఆయనైతే ఫుల్ యాక్టివ్గా కనిపిస్తున్నారు. సో బాడీ డెవలప్మెంట్ కానీ ఆ బాడీ ఫిజిక్ కానీ అందరూ కూడా జిమ్ చేయాలని ఇన్స్పిరేషన్ వస్తుందని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మొత్తం లేడీస్లో కూడా ఫుల్ ఆయన ఫిజిక్ ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే అందరికి కూడా మైండ్ పోతుందన్నమాట. మొత్తం ఫోకస్ అంతా ఇప్పుడు పెద్ద మీదే ఉంది. ఎందుకంటే ఈ పెద్ద సినిమా అనేది మరో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోతుంది. ఒక నార్మల్ ఇండియన్ మట్టి స్టోరీ ఎలా పైకి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కొడుతుందని చెప్పి రామ్ చరణ్ గారు కూడా ఎప్పుడూ లేని విధంగా రాసి పెట్టుకోండి అని చెప్పి ముందు నుంచే ఈ సినిమా పైన కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తపరుస్తున్నారు అనమాట. సో మరి ఈరోజు వచ్చిన ఫోటోతో బీస్ట్ మోడ్ అని చెప్పి అట్లాగే పెద్ద అని చెప్పి పెద్ద ఇంకా 250 డేస్లో రిలీజ్ అవుతుందని చెప్పి ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అనమాట. సో మరి వాళ్ళు చేస్తున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఆయన కూడా ఈ ఫోటో ఇవ్వడం సోషల్ మీడియాలో ఇంకా ఫుల్గా ఫ్యాన్స్కి కిక్ ఇచ్చిందని